అల్లాకి పేరు అనేది నామకరణం చేసే విషయంలో ఏమని ఎస్టాబ్లిష్ చేసేస్తారు ఫైనల్గా మీరు? క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడైతే వారు ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మంలోకి వెళ్ళిపోయారో, వాళ్ళకి ధర్మానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం కోసం ప్రవక్తని పంపించినప్పుడు వారు మాట్లాడే భాషలో వారికి సందేశం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడే భాషలో వారు పైన ఉన్న సృష్టికర్తని అల్లా అన్న పదంతోనే పరిచయం ఉంది కాబట్టి అల్లా అన్న పదంతోనే పరిచయం ఉంది, వారికి అరబ్బీ భాషలోనే సందేశం ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా ఖురాన్లో 12వ సూర 2వ వాక్యంలో ఉంటుంది. నేను దీన్ని ఖురాన్లో ఎందుకు పంపించానంటే మీరు చక్కగా అర్థం చేసుకోవడం కోసము అంటాడు. ఎందుకు వారికి వచ్చిన భాష అది కాబట్టి. ఇంకా 43వ సూర 3వ వాక్యంలో ఏముంటుందంటే, నేను దీనిని అరబ్బీలో చేసి పంపానంటాడు. చూడండి, అరబ్బీలో చేసి పంపడం అంటే ఏంటి? అరబ్బీలో చేసి పంపానంటాడు ఖురాన్. ఇక్కడ క్లారిటీ అడగవచ్చా సార్? లేదు, ఈ క్లారిటీస్ ఎందుకంటే తర్వాత మీరు అడుగుతారు. కానీ ఏంటిది అది? ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ ఉంది, ఖురాన్ మొత్తం అరబ్బీ భాషలోనే అవతరించింది. ఖురాన్ మొత్తం అరబ్బీలో ఉందా అంటే, ఉదాహరణకు చూడండి, ఇక్కడ దీంట్లో మూసా యొక్క ప్రస్తావన ఉంటుంది. మోషే ప్రవక్త ఆయన ఫిరోన్తో మాట్లాడుతున్న ప్రస్తావన ఉంటుంది. మోషే ఇలా అన్నారు, లేక మూసా ఇలా అన్నారు, ఫిరోన్ ఇలా అని వాళ్ళ సంభాషణ ఉంది. ఇక్కడ అరబ్బీ భాషలో ఉంటుంది. వాస్తవానికి మోషేకి ఫిరోన్కి అరబ్బీ రాదు. వారు వారి భాషలో మాట్లాడుకున్న దాన్ని ఇక్కడ అరబ్బీలో అర్థం చేసుకోవడం కోసం అరబ్బీలో చూసి పంపిస్తాడు. ఉదాహరణకి యూనుస్ అలైహిస్సలాం ప్రవక్త ఉంటారు. ఆ ప్రవక్త యొక్క దువా ఉంటుంది, లా ఇలాహ ఇల్లంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్ అని చెప్పేసి ఆయన దువా చేస్తారు. నిజానికి యూనుస్ అలైహిస్సలాంకి అరబ్బీ భాష వస్తుందా? రాదు. కానీ ఆయన చేసిన దువా ఆయన భాషలో చేస్తే అరబ్బీలో వీళ్ళకి అర్థం కావడం కోసం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత ప్రవక్తలందరూ కూడా, ఇప్పుడు మరియం ఏమని మాట్లాడారు, యేసు ఏమని మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రస్తావనలు ఇక్కడ ఉన్నాయి. వారు ఏం మాట్లాడారు? వారి వారి మాతృభాషలో మాట్లాడుకున్నారు. వీరికి అర్థం కావడానికి అరబ్బీలో వీళ్ళకి చెప్పడం జరిగింది. అరబ్బీ భాష అవతరించింది ఒక 4000-2000 సంవత్సరాల మధ్య అనుకుందాం. బహుశా ఇప్పటికి 1400 సంవత్సరాల ముందు జరిగింది. ముందు అవతరంలోకి వచ్చింది, కనుక్కోబడింది అని చెప్దాం. అంతే. ఇప్పుడు ఏ భాష అయినా మధ్యలో అంటే ఒక 4000 సంవత్సరాల క్రితం ఏదో ఒక ప్రవక్త వారు నిజంగానే ఏదైనా మాట్లాడి ఉండుంటే అప్పుడు ఆయన దేవుణ్ణి అల్లా అనే ఉండవచ్చునా? పిలిచి ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే అరబ్బులో వచ్చినటువంటి ఏకైక ప్రవక్త, అరబ్బీ భాషలో వచ్చిన ఏకైక ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. ఓకే. అంతకుముందు వారిలో ఎవరు వచ్చారంటే ఇబ్రాహీం కుమారుడైన ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఉన్నప్పుడు అరబ్బీ భాష లేదు, హిబ్రూ, వేరే భాషలు ఉన్నాయి. వేరే భాష అక్కడ ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవో ఉన్నాయి. అరబ్బీ భాష వచ్చిన తర్వాత వచ్చినటువంటి అరబ్బులో వచ్చిన ఒక్క ప్రవక్తనే ముహమ్మద్ ప్రవక్త. అరబ్బీ భాషలో అవతరించిన ఏకైక గ్రంథమే ఖురాన్. అంతకుముందు ఉన్నటువంటి 1,00,000కు పైగా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరు కూడా అరబ్బీ భాషలో సందేశం ఇవ్వలేదు. అంటే అల్లా అన్న పదాన్ని పలకలేదని అర్థం. అల్లా అన్నది క్లియర్గా అరబ్బీ భాష కాబట్టి అరబ్బీలోనే అల్లా అన్న పదం ఉంది. అది నేను చెప్తున్నాను. సో దేవుడికి పేరు లేదనేది నేను తీసుకోవచ్చా మీ సైడ్ నుంచి సబ్మిషన్? దేవునికి పేరు లేదు, దేవునికి పిలుపులు మాత్రమే ఉన్నాయి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు కొంత మీకు ఇబ్బందికర విషయం ఏంటంటే, నా ఇంటర్వ్యూకి వచ్చి ఆల్రెడీ ఒక అతను ఇబ్బంది పడ్డాడు. ఎవరు ఇబ్బంది పడ్డారు? బ్రదర్ సిరాజ్ గారు. సేమ్ దాని మీద కాంట్రడిక్షన్. కారణం ఏంటి అని అంటే, మీరు ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి పలానా అతని దగ్గర అల్లా దేవుడు అని చెప్పండి మీరు అనేదే వాళ్ళ వాదన. ఇక వేరే పేరు లేదు, మా దేవుడికి అల్లా అనేదే పేరు అనేది వాళ్ళు. అది వాళ్ళ మూర్ఖత్వం. గ్రంథాన్ని చదివారు కాబట్టి మీరు ఈ మాత్రం మాట్లాడడానికి. ఇప్పుడు యాక్చువల్గా నేను చెబుతున్నది ఏది కూడా నా సొంత భాష కాదండి, ఖురాన్లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, చూడండి, వారిని అడగండి భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు అని ఖురాన్లో అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భూమి ఆకాశం సృష్టించింది ఎవరు అంటాను, మీరు అన్నారు బ్రహ్మ అని. వారు అంటారు అల్లా అని ఉంది. అంటే వారు అల్లా అనలేదుగా మీరు, అంటే ఖురాన్ వాక్యం తప్పైపోయిందా? అవ్వలేదు అని వీళ్ళ అరబ్బులకు చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఇప్పుడు రేపు మీరు బయటకు వెళ్ళిన తర్వాత అంతో ఇంతో మీతో స్నేహబంధం ఉంది, నేను చర్చ జరిపిస్తుంది ఎందుకు అని అంటే నాకేదో వచ్చేస్తుందని కాదు సార్, మీరు కూడా ఇంత కష్టపడుతుంది మీకేదో వస్తుందని కాదు. రేపు ఇది బయటకు పోయి ఏదో బ్రదర్ షఫీ అల్లాని దేవుడు కాదు అన్నాడు అని చెప్పేసి వితండవాదం చేసేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. సో అది జరగకూడదు. మన ఉద్దేశం, నా ఉద్దేశము వ్యక్తిగతంగా చెప్పాలి అని అంటే, గ్రంథాలు ఎన్ని ఉన్నా మానవులు అందరు ఒకే విధంగా తింటున్నారు, ఒకే విధంగా బతుకుతున్నారు, ఒకే విధంగా దేవుడిని మొక్కుతున్నారు. కొందరు విగ్రహాలను పెట్టుకుంటున్నారు, కొందరు పెట్టుకోవట్లేదు, ఆ తర్వాత సంగతి. కానీ బట్ ఏదైనా మాకు దేవుడు ఉన్నాడు, దేవుడికి మేము భయపడాలనేది ఒక కాన్సెప్ట్. ఇది బాగుంది. మంచి చెడు ఏదైనా సరే మాకు దేవుడే ఇస్తాడు అనేది కాన్సెప్ట్. మధ్యలో ప్రవక్త వారు బోధించడానికి ఒక టూల్ లాంటి పాత్రని మాత్రమే, కానీ ప్రవక్తలు దేవుళ్ళు కాదు, ఋషులు కూడా దేవుళ్ళు కాదు, కానే కాదు, జ్ఞాన బోధించేవారు అవుతారు. సో మీరు అల్లా
అని అన్నారు, దేవుడి పేరు అల్లా కాదు అని అన్నారు, దేవుడికి పేరు లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో రేపు మీ మీద ఆలింలు కానీ, దావా పండితులు కానీ, మళ్ళీ లేకపోతే ముఫ్తీర్లు కానీ వీళ్ళంతా మిమ్మల్ని తప్పుగా అంటే మీకేమైనా ఇబ్బంది అయితే బాధపడే వ్యక్తిని నేనే, కారుకుని నేనే. ఒక క్లారిటీ ఇస్తాను. వారు ఎందుకు అర్థం చేసుకుంటారంటే ఆలింలో ఖురాన్ జ్ఞానం ఉంటుంది, ముఫ్తీలో ఖురాన్ జ్ఞానం ఉంటుంది. ఇక్కడ ఇస్లాంలో 2 భాగాలని చెప్తున్నాను. ఒకటి ఇతాతే దీన్ అంటే ఆచరణ ధర్మము, రెండోది ఇషాతే దీన్ అంటే సందేశము, ప్రచారము. ఈ ప్రచారం అనే భాషలో అల్లా అన్న పదం వాడటం కాదు, వారు మాట్లాడే భాషలోనే. ఏ ప్రవక్తను పంపినా వారు మాట్లాడే భాషలోనే పంపించాలి. ఇప్పుడు నేను మీతో మీ భాషలో మాట్లాడాలి. ఆచరణ విషయం, నేను నమాజ్ చేసుకుంటాను, నమాజ్లో అల్లా అనే పదం వాడతాను, నేను అజాన్లో అల్లా అనే పదం వాడతాను. ఆచరణ వేరు, ప్రచారము వేరు, తెలియపరచడం వేరు. ఇప్పుడు నేను దువా చేసుకుంటాను. దువా అంటే ఏంటి? ప్రార్థన. నేను దువా చేసుకునేటప్పుడు అరబ్బీలోనే అనాలి, ఏం లేదు, నా మాతృభాషలో ఓ దేవుడా అని చెప్తాను, ఓ గాడ్, ఓ ఆల్మైటీ గాడ్ అని చెప్తాను. అంటే దువా చేసుకునేటప్పుడు నీ మాతృభాషలో ఏ పదంతోనో పిలవచ్చు, ఏ పదంతోనో పిలవచ్చు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కదా, ఇంకా ఆలిములు పర్మిషన్ ఇవ్వాలన్నది ఏముంది? అవునా లేదా? అంటే ఇక్కడ ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే భాషలోనే, మీకు తెలిసిన భాషలోనే నేను మీతో మాట్లాడాలి తప్ప ఏదో ఫారెన్ లాంగ్వేజ్లో మీతో మాట్లాడదు, ఇది తప్పైపోతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ క్లారిటీ అంటే వచ్చినటువంటి ప్రవక్తలు 1,24,000 మంది ప్రవక్తలలో గత ఏ ప్రవక్త అయినా అల్లా అన్న పదం వాడారా? వాడి ఉండరు. ఎందుకు వాడి ఉంటారు? ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఒక ప్రవక్త వచ్చి ఉంటే ఇక్కడ అల్లా అన్న పదం వాడితే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? అరబ్బులకు అర్థమైంది. ఈరోజు అల్లా అంటే పేరు అనుకున్నాం, అరబ్బులు ఏమనుకుంటారు? అల్లా అంటే ఆరాధనకి అర్హుడు, ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అంటే నేను దీన్ని ఆరాధిస్తాను. ఇలా అంటే నా పూజ్యుడు అని. అల్ ప్లస్ ఇలా అంటే ఆ ఆరాధ్యుడు అని అర్థము. కాబట్టి ఇలాలు చాలా ఉన్నారు, అల్లా ఒకడే ఉన్నాడు. అంటే ఇది మొదటిసారి. ఇంతకుముందు మీరు ముహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మి తిరస్కరిస్తే కాదు. చూడండి, దేవుణ్ణి తిరస్కరించిన, ప్రవక్తల్ని తిరస్కరించిన, దేవుని గ్రంథాలను తిరస్కరించిన, దేవుడు చెప్పిన విషయాలను తిరస్కరించిన వారు, దేన్ని తిరస్కరించినా తిరస్కారి కోసము నరకము, విశ్వసించిన వాళ్ళ కోసము స్వర్గము. ఇక్కడ క్లియర్. అయితే ఈ 2 కాకుండా తెలియని వారు ఉంటారు. మీకు ఒక విషయం తెలియదు, మీరు ఎందుకు తిరస్కరించారని ఎందుకు అడుగుతాను? అర్థమవుతుందా? దేవుడు ఎవరి మీద కూడా వారి స్థాయికి మించి బరువేయడనమాట. వారికి తెలిసిన విషయంలోనే వారిని ప్రశ్నించడం జరుగుతుంది. తెలిసిన తర్వాత నువ్వు విశ్వసించావా, తిరస్కరించావా? కాంట్రవర్సీ అయిద్దాం ఇక్కడ. చెప్పండి. నాకు తెలుసు, కానీ నేను విశ్వసించలేకపోతున్నాను. ఎప్పటికీ విశ్వసిస్తానో నాకు తెలియదు. పరిశీలనలో ఉన్నా. మీరు తిరస్కరించారా? కాదు అన్నారా? మీరు ముహమ్మద్ ప్రవక్తని తిరస్కరించారా? ఆయన ప్రవక్త కానే కాదు అన్నారా? ఏ రకంగానైనా ఇంకా నా పరిశోధన కొనసాగుతున్న క్రమంలో. సో మీరు విశ్వాసి కాదు, తిరస్కారి కూడా కాదు, మీరు పరిశీలిస్తున్నారు. యు ఆర్ ఇన్ రీసెర్చ్. అసలు పరిశీలించని వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి. వాళ్ళ దగ్గర సందేశమే వెళ్ళలేదు. వాళ్ళకి సందేశం అందనప్పుడు ఒక విషయం వాళ్ళకి, ఇప్పుడు మీకు ఒక లెసన్ మీద ఎగ్జామ్ టీచ్ అయినప్పుడు మీకు ఎగ్జామ్ ఎలా పెడతారు? వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళకి ఏమీ వర్తించదు. ఇంకా నేను చెప్పట్లేదు, ఖురాన్ ఏం చెప్తుంది? యూదులైనా, క్రైస్తవులైనా, సాబీయులైనా, లేక ముహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా కానీ వారు స్వర్గానికి అర్హులు అవ్వాలంటే ఏం చెప్తుంది? వారు సృష్టికర్త ఒక దేవుడు నమ్ముకోవాలి, పరలోకం తీర్పు దినం ఉందని నమ్ముకోవాలి, మంచి పనులు చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకి అది. ఇప్పుడు ఎలాంటి చూడండి సార్, ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టాం, 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాం. 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 100కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, పాస్ ఆఫ్ ఎలా? పాసే. 90 వస్తే పాసే, 35 కింది వస్తే ఫెయిలింగ్. అది అంటే ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు? ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఉన్నాయంటే మనిషి యొక్క మేధస్సు అన్ని రకాలుగా ఉంది కాబట్టి. ఒకడు 80% వాడు ఉంటాడు, ఒకడు 40% వాడు ఉంటాడు. మరి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు దేవుడికి తెలియదు ఆ మానవుడి మేధస్సు గురించి? ఎక్కడో ఊళ్ళల్లో కొయ్య జాతుల్లో ఎక్కడో కష్టాలు చేసుకున్నప్పుడు వాడి గ్రంథం ఏంటో చదువులు ముక్కరా అనేటువంటి వ్యక్తులకి నువ్వు ఎందుకు నమ్మలేదు అని ప్రశ్నించి నేను నరకంలో వేసేస్తా అంటాడా? ఒక్కసారి కామన్ సెన్స్ అది. విషయం ఏంటంటే అసలు ధర్మం ఏమిటంటే మీ జ్ఞాన పరిధిలో మంచి ఏది ఉందో దాన్ని స్వీకరించుకుంటూ, చెడు ఏదుందో దాన్ని తిరస్కరించుకుంటూ ఒక మనిషిలాగా బతకాలి, ఒక మానవత్వంతో జీవితం గడపాలి, నీతి నిజాయితీతో బతకాలి అని ఇది నేను చెప్తున్నానా? ఖురానే చెప్తుంది. ఖురాన్లో చూపిస్తాను నేను మీకు. ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే 91వ సూరా చూడండి, 1 నుంచి 10 వాక్యాలను ఉంది కదా, దాంట్లో నుంచి 4th సెంటెన్స్ లాస్ట్లో నుంచి మొదలవుతుంది. 7వ వాక్యం, మానవ ఆత్మ సాక్షిగా ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియజేసిన వాడు సాక్షిగా నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణిచివేసిన వ్యక్తి విఫలుడయ్యాడు.
ఎవరు స్వర్గంలోకి వెళ్తారు, ఎవరు నరకంలోకి వెళ్తారో క్లియర్గా ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్పబడే విషయం ఏంటంటే మానవ ఆత్మ సాక్షిగా అంటున్నాడు. మానవుడికి ఒక ఆత్మ, అంతరాత్మ ఇచ్చాడు. అంతరాత్మ దీని గురించి ఏముంటుందంటే పుట్టిన ప్రతి మానవుడికి కూడా మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఇది మంచి, ఇది చెడు, ఇది మానవత్వం, ఇది మానవత్వం కాదు, ఇది నీతి, ఇది ఎవరు చెప్పారు? దేవుడే ఆ ఆత్మను తీర్చిదిద్దాడట. ప్రతి ఆత్మ కూడా తెలిసేలా చేశాడు. ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియచేశాడు. మంచి చెడు చెప్పాడు. ఇదంతా ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? సృష్టికర్త ఇచ్చాడు. దీన్ని ఖురాన్లో అంటారు ఆలమే అర్వా, అంటే ఆత్మల లోకం ఒకటి ఉంది. మానవులందరినీ భూమి మీదకి పంపించకముందే ముందు ఆత్మల్ని తయారు చేశాడు. ఆత్మల లోకంలో నిలబెట్టి దేవుడు సృష్టికర్త ప్రశ్నించాడు, అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కానా అన్నప్పుడు ప్రతి ఆత్మ సమాధానం చెప్పింది, హాలు బలా, నిశ్చయంగా నువ్వే మా ప్రభువు. అక్కడే ట్రైనింగ్ అయింది. మంచి ఏంటో చెడేంటో ఆత్మగా నేర్పించేశాడు. నేర్పించిన తర్వాత నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి, పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? వచ్చే చెడు ఆలోచనలు, ఇది చెడు కాబట్టి చెడుకు దూరంగా ఉండడము, సఫలుడైపోయాడు. అవునా లేదా? ఎవరైతే అణిచివేసుకున్నాడో, అంటే తన మనసు ఇది తప్పురా తప్పురా అని చెప్తూ ఉంటుంది లోపల నుంచి, అయినా కానీ అణిచేసుకుని తప్పు చేసేసాడు, వాడు విఫలుడైపోయాడు. అంటే తన అంతరాత్మ సాక్షిగా ఎవడైతే మంచిని యాక్సెప్ట్ చేసుకుంటూ చెడుని విసర్జించుకుంటూ మానవత్వంతో నీతిగా బతుకుతాడో అలాంటి వ్యక్తి కోసం కూడా ఇక్కడ సాక్ష్యం ఖురాన్ చెప్తుంది. అలాంటి ఖురాన్ చెప్తున్న విషయం. ఇదే విషయం మీరు బైబిల్లో చూడొచ్చు. ఆశ్చర్యకరమే కదా, ఇది అథెంటికేషన్ కదా. ఖురాన్ చెప్తుంది, షఫీ చెప్తుంటే వినండి వినకపోండి. నేనేమంటానంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి, అతనికి దేవుడు తెలియదు, దయ్యం తెలియదు, వాడికి గ్రంథం తెలియదు, ఏమీ తెలియదు, మాట్లాడే ఉంటది. అయితే ఆ ఆత్మకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు కదా. ఆ ట్రైనింగ్ ప్రకారముగా మంచి చెడులు విచక్షణ ఉంది కదా, విచక్షణ ప్రకారంగా నువ్వు ఎంత నిలబడ్డావు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బైబిల్ ఉంది సార్, బైబిల్లో వాక్యం చూద్దాం. బైబిల్ ఏముంటుంది ఈ విషయంలో? రోమిలకు రాసిన పత్రికలో చూసినట్లయితే మిమ్మల్ని చూస్తే హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు ఖురాన్ని తీసుకొచ్చారు, బైబిల్ని తీసుకొచ్చారు, భగవద్గీతను కూడా తీసుకొచ్చారు. అంటే మీరు ఏం అడుగుతారో తెలియదు కదా. ఏదైనా భగవద్గీత నుంచి అడిగితే భగవద్గీత నుంచి మాట్లాడదామని. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఫోన్ కాల్లో చెప్పాను, నేను ఒక గ్రంథం పక్షంలో నిలబడ్డ వ్యక్తిని కాదు. మీరు ఏ గ్రంథాన్ని మీద ఏ ప్రశ్న వచ్చినా కానీ నేను తెలియకపోతే తెలుసుకుని నేను చెప్తాను. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 2వ అధ్యాయంలో 14-15 వాక్యాలు చదువుతాను. ధర్మశాస్త్రం, ఇప్పుడు యాక్చువల్గా ధర్మశాస్త్రం అంటారు సార్, అంటే దేవుడు ఇచ్చినట్టు ధర్మశాస్త్రము. ఇది ధర్మశాస్త్రం, దాన్ని షరియత్ అంటారు. అవునా? శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ధర్మశాస్త్రం. మను ధర్మశాస్త్రం అంటారు, ఖురాన్ ధర్మశాస్త్రం. ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం. యేసువారు ఏమన్నారు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మం. అయితే ఇక్కడ ఏముంది చూడండి, 14 విషయము, ధర్మశాస్త్రములు లేని అన్యజనులు, అంటే ధర్మశాస్త్రం లేని వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర గ్రంథం లేదు, బైబిల్ అనేది ఏ ధర్మశాస్త్రం లేదండి. ఆ వ్యక్తికి భగవద్గీత రాలేదు, ఇంకేం లేదు, ఏ ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు లేనటువంటి వారు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల ఎలా చేస్తున్నారంటే, ధర్మశాస్త్రంలో ఏముంది? అనాథల్ని ఆదుకో అని ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న విషయం నాకు తెలియదు, కానీ నా స్వాభావికంగా ఆ పని చేస్తున్నా, స్వభావంలో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. స్వాభావికంగా క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. వాళ్ళలోనే ధర్మశాస్త్రం ఉంది. మంచి ఏంటో చెడు ఏంటో విచక్షణగా దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. అందుకే ఏ గ్రంథాన్ని పంపించినా కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది కొత్త విషయం అన్నాడు, ఇది జ్ఞాపిక అంటాడు. ఖురాన్లో ఉంటుంది, ఇది జికర్ అంటాడు. జికర్ అంటే ఇది జ్ఞాపిక, గుర్తు చేయడానికి వచ్చిందే తప్ప కొత్త విషయం బోధించడం కోసం రాలేదు. గతంలో అయిపోయింది. గతంలో ఇక్కడ మన ఆత్మకు తెలుసు, ఆత్మకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ అది చెప్తున్నాడు, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రంలో ఉన్నారు, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి చుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా వారి తలంపులు ఇది తప్పు, ఇది తప్పు కాదు అని ఎవరు చెప్తున్నారంటే అంతరాత్మ సాక్ష్యం చెప్తుంది. చూడగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ధర్మశాస్త్రం యొక్క సారము తమ హృదయములందు రాయబడినట్టుగా చూపుతున్నారు. అంటే ఎంత క్లియర్గా ఉంది చూడండి. అంటే ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది. మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారంగా బతికారా లేదా? ధర్మశాస్త్రం నీ దగ్గర లేదు, అప్పుడు స్వాభావికంగా నువ్వు ఎలా బతికావు? ఒక స్వాభావికంగా నువ్వు మంచి పనులు చేస్తే ధర్మశాస్త్రం లేకపోయినా ఉన్నట్టే అనేది కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, మనం చూస్తే భగవద్గీతలో కూడా మనం చూడొచ్చు. ఇలా యాక్చువల్గా మన అంతరాత్మని చంపుకొని బతుకుతున్నామా, అంతరాత్మని వెలుగులో మనం బతుకుతున్నామా అన్నది ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి సాఫల్యం ఉందని సృష్టికర్త ఖురాన్లో చెప్తున్నాడు.